డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. వీరితో మాట్లాడి మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉన్న డౌట్స్ అన్ని కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఇంతకుముందు డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ఇన్వెస్టర్స్ గురించి అన్నీ కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, మనకి నార్మల్గా ఇప్పుడు బేసిక్ శాలరీతో స్టార్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ మనం చేయాలి అనుకుని స్టార్ట్ చేద్దాము అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళ శాలరీ వచ్చేసి బేసిక్ ఉంటుంది, సమ్ అరౌండ్ 20 or 30K ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి ప్లాన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు? వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? మ్యూచువల్ ఫండ్స్ అనేది, ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా ఈజీ, అంటే తక్కువ అమౌంట్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ప్రతి ఒక్కరికి ఈజీగా సూటబుల్గా ఉంటుంది. ఎవ్రీ మంత్ 100 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో మరి మీకు సమయం ఉండేటప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉందంటే 100 రూపాయల నుంచి 500 రూపాయలు ప్రతి నెల వేసుకున్నా సరే మీకు చాలా పెద్ద కార్పస్ అనేది కనబడుతుంది. సో ఇవాళ మనం ఒక కస్టమర్ తీసుకుందాం, ఆయనకి ఒక 20,000 జీతం వస్తుంది అనుకోండి. వాళ్ళు ఆయన ఎలాగ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి? జనరల్గా ఈ 15,000, 20,000, 30,000 వచ్చిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎక్స్పెన్స్ కమిటెడ్ ఇంట్లో ఎక్స్పెన్సెస్, రెంటల్, ఇవన్నీ ఆల్రెడీ కమిటెడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అంత 20,000 ఖర్చులు నాకు సరిపోవట్లేదండి, డబ్బులు చేయలేకపోతున్నాం అని అంటుంటారు. కానీ ఇప్పుడు నేను చూసుకుంటే ప్రజెంట్ సినారియోలో చూసుకుంటాను మేడం, ప్రతి ఒక్కరు ఒక తక్కువ డబ్బులు వచ్చిన వాళ్ళైనా తీసుకోండి, 20,000 వచ్చిన వాళ్ళని తీసుకోండి శాలరీ, ఒక 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళని తీసుకోండి. 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళు కూడా చేయట్లేదు కొంతమంది. అంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ హై, అంటే ఆ లగ్జరీ లైఫ్ బతకడం అలవాటు అయిపోయింది. ఆ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. సో ఇవాళ మనం 20,000 శాలరీ సంపాదించుకున్న వాళ్ళని ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి, మనం ఏ స్ట్రాటజీ వాడాలి అనేది మాట్లాడుకుందాం. సింపుల్ స్ట్రాటజీ నేను ఒకటి చెప్పేది ఏంటంటే మేడం, 70, 15, 15 ఇది ఒక నంబర్స్ స్ట్రాటజీ. ఒక్కొక్క నంబరు 70, 15, 15. ఓకే. సో ఒక్కొక్క నంబరు ఒక సిగ్నిఫై చేస్తుంది, ఇంపార్టెన్స్ అనేది చూపుతుంది. అది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ 70 అనేది, ఫర్ ఎగ్జాంపుల్ 20,000 సంపాదిస్తున్న ఆయన 70% ఆఫ్ ద 20,000 అంటే ఓకే, అంటే 70% ఆఫ్ 20,000 అంటే 14,000 పర్ మంత్. ఆ 14,000తో వాళ్ళ ప్రతి నెల ఖర్చులు ఎక్స్పెన్సెస్ ఆ 14,000లో మెయింటైన్ చేస్తూ రావాలి వాళ్ళు. ఫస్ట్ థింగ్. ఓకే. ఇప్పుడు రెండో 15 తీసుకుందాం. ఫస్ట్ 70, ఇప్పుడు 15. సెకండ్ 15 అనేది ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అంటే జనరల్గా ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకు ఉద్యోగం లేకపోవచ్చు, పోయి ఉండొచ్చు, ఒక 6 months వరకు సర్వే అవ్వాలి, లేదంటే ఇంకేదైనా ఎమర్జెన్సీ కేసెస్ వచ్చి ఉంటాయి. సో ఆ టైంలో ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉపయోగపడుతుంది. మెడికల్ కి వాటికి ఎమర్జెన్సీస్ కి పెట్టుకోవాలి. సో అది 6 months ఆఫ్ హిస్ శాలరీ, అంటే ఒక ఎక్స్పెన్సెస్ అనుకోండి. సో అనుకుంటే అది ఒక 1,00,000 రూపాయల వరకు పెట్టుకోమని. ఓకే. సో పెట్టుకుంటే అదేంటంటే 15% అంటే 15% ఆఫ్ 20 అయితే 3,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక 6 months వచ్చిన ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో 6 months ఎక్స్పెన్సెస్ మొత్తం ఎంత శాలరీ వస్తుందో అది 6 months డబ్బులు ఉండేటట్టుగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్లాన్ చేసుకో. అది అయిన తర్వాత లాస్ట్ 15 ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్. ఈ 15% అనేది మళ్ళీ 15% ఆఫ్ 20,000 అంటే 3,000. ఓకే. సో 3,000 ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ గోల్స్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ పిల్లల చదువు అవనండి, వాళ్ళ రిటైర్మెంట్ అవనండి, లేకపోతే వాళ్ళ పిల్లల మ్యారేజ్ అవనండి, సో ఇలాగ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోవాలి. సో మనం నేను ఇక్కడ మెయిన్ ఫోకస్ చేసేది ఏంటంటే మేడం, మన ఎక్స్పెన్సెస్ మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్, ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయగలుగుతాం. ప్రతి ఒక్కరూ
ఎవరైతే నేను చేయలేకపోతున్నా, నాకు సరిపోవట్లేదు అనుకుంటున్నారో ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఫాలో అవుతే మీరు చేయగలుగుతారు. కొంతమంది ఏమంటారంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి, మిగిలే దాంతో ఖర్చు పెట్టుకోండి. ఓకే. జనరల్గా రివర్స్ రావాలి మనం, ఎందుకంటే ఇప్పుడు మన ఫస్ట్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటాం, మన కంట్రోల్ ఉండాలి. ఈ స్ట్రాటజీ వాడితే ఏమవుతుందంటే ఆ 14,000 వరకే నేను వాడాలి, నేను అంతవరకే వాడాలి, మిగతా 3,000 నేను ఎమర్జెన్సీ ఫండ్లోని నా గోల్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని ఒక ప్లానింగ్కి వస్తారు. ఆ ఫోకస్డ్ ఉంటే ప్రతి ఒక్కరూ ప్లాన్ చేయగలుగుతారు. తర్వాత ఇప్పుడు ఎమర్జెన్సీకి మీరు ఒకవేళ పెట్టకపోయినా మనం లాంగ్ రన్ లో వాటి కోసం అప్పులు చేయడము, అవును, లేదంటే వేరే వాళ్ళ దగ్గర బారో చేసుకోవడం ఎలాగో చేస్తున్నారు వాళ్ళు. దానికి పెద్ద రిస్క్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ మేడం, మన వెళ్ళి డబ్బులు ఎవరినైనా అడిగితే అప్పుడు దొరకచ్చు. అవును, దొరకవచ్చు. ఇది గ్యారెంటెడ్, మనకి టైం కి అందుతుంది. ఇది ఏంటంటే మనకి ఇవాళ కావాలనుకుంటే 3వ రోజు మీ అకౌంట్ లో ఉంటుంది. సో మన డబ్బులు మన ఎవరికి అక్కడ మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేస్తూ ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి క్రియేట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ బాగుంటుంది. వాళ్ళు ఇప్పుడు మనం ఒక లైఫ్ స్టాండర్డ్ తీసుకుందాం మేడం, ఈ 20,000 శాలరీ సంపాదించిన అయినా ఇవాళ మేబీ ఒక బైక్ వాడుతుంటాడు, బట్ జీవితాంతం బైకే వాడతారా? వాళ్ళకి కార్ని నడపాలని ఉంటుంది, పెద్ద ఇల్లు కొనుక్కోవాలని ఉంటుంది. సో అవన్నీ మనం ఆ లెవెల్కి డెవలప్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చేసుకోవాలి. నేను చెప్పినట్టుగా ఇప్పుడు 3,000 నెలకి నేను మీకు 3,000 అన్నాను, మరి అంత అవ్వకపోతే 500 1,000 వేయండి. ఓకే, అలా కూడా చేసుకోవచ్చు. 100 రూపాయలు మీకు ఇందాక చెప్పాను, సిప్ లో 100 రూపాయలు స్టార్ట్ చేసుకోవచ్చు. 500 1,000 2,000 చేసుకోవచ్చు, మీ ఫ్లెక్సిబిలిటీ. బట్ నేను చెప్పే ప్రతి ఒక్కరికి ఏం చెప్తాను మేడం అంటే, శాలరీ వచ్చింది అనుకోండి, అంటే 20,000 చేయగలుగుతారో లేదో తెలియదు, కానీ ఎక్కువ శాలరీ వచ్చేటప్పుడు మాత్రం 50% శాలరీ షుడ్ గో ఇంటూ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ మీ జీతం అకౌంట్లో పడగానే మీ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవాలి, 50% ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళిపోవాలి. ఆ 50% మీరు చేయాలి. ఆ 50,000లో కూడా మరి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అప్పుడే కదా మీరు దాని మీదుగా డబ్బులు తీరు. మీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, హాస్పిటలైజ్ అయ్యారనుకోండి, విల్ నాట్ టచ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్. సో ఇది మెయిన్ అండి. దీంట్లో బేసికల్గా మనం అనుకునేది ఏంటంటే 12 to 15% అనేది లాంగ్ రన్లో రిటర్న్స్ వస్తాయి మ్యూచువల్ ఫండ్స్. ఇది ఏంటంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మ్యూచువల్ ఫండ్స్. ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుంది, ఇన్ఫ్లేషన్ అరౌండ్ 6% సంథింగ్, విచ్ గివ్స్ ఎ రిటర్న్ ఆఫ్ 12 to 15%. మీరు బ్యాంక్లో వేసుకున్నారు అనుకోండి ఎఫ్డీలు, మీకు ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయదు. అంటే ఫ్యూచర్ కష్టమైపోతుంది, ప్రతిదీ పెరుగుతూ ఉంటుంది కదా, ఇన్ఫ్లేషన్ ప్రతి రేట్లు పెరుగుతుంటాయి కాబట్టి మన డబ్బులు కూడా ఆ విధంగా పెరగాలి. సో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఓకే, ఇది కాకుండా మేడం ఇప్పుడు మనం 3,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పాను. ఇప్పుడు ఆ 3,000 ఒకవేళ 30 years ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, మనం 12% రిటర్న్స్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 10,80,000. 10,80,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. 30 years తర్వాత వాళ్ళకి 12% రిటర్న్స్ చూసుకుంటే 1,05,00,000. సీ ద మ్యాజిక్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చూడండి. మీకు వచ్చిన అమౌంట్ మీద వడ్డీ చక్రవడ్డీ అంటారు చూసారా, కాంపౌండింగ్. అది నార్మల్ గా సేవ్ చేయాలంటే సాధ్యం కాదు, ఖర్చు అయిపోతున్నాయి అని అంటారు, లేకపోతే ఏదో ఒకటి. మీరు జస్ట్ చూడండి, ఒక 20,000 పర్సన్ ఇఫ్ ఈస్ ఇన్వెస్టింగ్ 3,000 రూపీస్ ఎవ్రీ మంత్, దీంట్లో నేను ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గోల్స్ తీసుకున్నాను, ఎమర్జెన్సీ ఫండ్ తీసుకోలేదు. ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, అంటే డబుల్ అయిపోవచ్చు కదా. 2 కోట్ల 10 లక్షలు 2 కోట్లు అది యూస్ చేయకపోతే అది కూడా ఉంటుంది. సింపుల్ గా ఈ స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ 70-15-15 ఫాలో అవ్వండి, ఇన్వెస్ట్ చేయండి. 3,000 లేకపోయినా 1,000 రూపాయలు 2,000తో స్టార్ట్ చేయండి. మీ కార్పస్ అనేది మీరు క్రియేట్ చేయగలుగుతారు. మీరు మ్యాజిక్స్ చూస్తారు, మీ జీవితంలో ఏదైతే అనుకోలేదో అలాంటి డబ్బులు మీరు మీ అకౌంట్లో చూస్తారు. అసలు డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి. ఎందుకు అంటే ఇప్పుడు చిన్న శాలరీస్ నార్మల్గా అనుకునే వాళ్ళు అయ్యో మాకు ఎంత తక్కువ వస్తుంది, ఏం చేయలేమని అనుకుంటారు. మీరు చాలా బాగా చెప్పారు ఎలా స్టార్ట్ చేయొచ్చు అండ్ ఎంతవరకు వాళ్ళకి ఎండ్ అవుతుంది, ఎలా యూస్ఫుల్ అవుతుందని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.